గ్రోత్ హబ్స్, అర్బన్ నోడ్స్, గ్రోత్ సెంటర్స్ మొత్తం వాటి గురించి వివరిస్తాము. చూస్తుంది ఔటర్ రింగ్ కొత్త అలైన్మెంట్. ఇది ఔటర్ రింగ్ మీకు ఇంతకుముందు పాత అలైన్మెంట్ చేసాము, ఇప్పుడు కొన్ని మార్పులతో కొత్త అలైన్మెంట్ స్టార్ట్ అయింది. ఇది ఎందుకంటే ఆల్రెడీ ఈస్ట్ బైపాస్ క్యాన్సిల్ అయింది, ఆ ప్లేస్లో మీకు ఔటర్ రింగ్ వస్తుంది. ఇటు పక్క విజయవాడ ఈస్ట్ బైపాస్ లేదు కాబట్టి ఈస్ట్ బైపాస్ దగ్గరలోనే ఔటర్ రింగ్ వస్తుంది. దాని డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాము. ఇది 189.4 కిలోమీటర్స్. ఇది అమరావతి ఔటర్ రింగ్ అనమాట. అంటే ఇది గుంటూరు, విజయవాడ, తెనాలి ఈ సిటీస్ అన్నీ కవర్ చేస్తుంది. ఈ అర్బన్ ఏరియాస్ నుంచి కవర్ చేస్తూ ఈ ఔటర్ రింగ్ నిర్మించారు. ఈ ఔటర్ రింగ్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఔటర్ రింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇది NH65 అండి. ఇది కంచించర్ల దగ్గర హైవే. ఇది విజయవాడ హైదరాబాద్ హైవే కంచించర్ల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయ్యి ఇలా అమరావతి ధరణికోట ఉంది కదా, అమరావతి బుద్ధుడి విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తుంది. ఇక్కడ పేరేచర్లు దాటాక ఇక్కడ NH16 ఉంది కదా, NH16లో పొత్తూరు అని ఉంటుంది. అక్కడ దాకా ఫస్ట్ బేస్ రన్ అవుతుంది. ఈ ఫస్ట్ బేస్ ఇంత దూరం రన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా తెనాలి ఔటర్ నుంచి ఈ తెనాలి మీదుగా ఇలా వచ్చేవరకల్లా ఇక్కడ తోటలవల్లూరు వస్తుంది. తోటలవల్లూరు అంటే బందర్ రోడ్డుకి క్రాస్ అవుద్ది అనమాట. ఇక్కడ తోటలవల్లూరు దగ్గర ఈ తోటలవల్లూరు నుంచి క్రాస్ అయ్యి ఇలా ఏలూరు రోడ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ